హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కవాసకి షోరూమ్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ 2025 మోడల్స్ అయితే చాలా వచ్చాయంట. అండ్ ఇందులో ఏంటంటే 4 lakhs నుంచి స్టార్ట్ అయ్యే బళ్ళు ఉన్నాయి. అలాగే అరౌండ్ 20 lakhs దాకా బళ్ళు స్టార్ట్ అయ్యే బళ్ళు ఉన్నాయి అనమాట. సో ఈ కవాసకి షోరూమ్ లోని 2025 మోడల్ అంటే న్యూ మోడల్స్ ఏంటి అనేది ఒకసారి నేను మీకు ఇందులో మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో లాసెన్స్ బే కాలనీ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కనే ఉంటది. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే బండి కొనాలనే ఉద్దేశం ఉంటే కావాసాకి బండి ఇక్కడ మీరు రావచ్చు అనమాట. ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ 2025 అంటే 2025 లో ఫస్ట్ మోడల్ దిగింది ఇదనమాట. ఇది ఫ్రెండ్స్, దీన్నే నింజా 300 అంటారు. సో ఈ నింజా 300 స్పెసిఫికేషన్స్ ఏంటంటే దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మొత్తం లీటర్ కెపాసిటీ మొత్తం 17 లీటర్స్ ఉంటుంది అనమాట. అంటే 1 లీటర్కి వచ్చేసరికి అరౌండ్ 28 to 30 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అది కూడా ఎప్పుడు కంపెనీ ఇచ్చిన ఏదైతే సైలెన్సర్ ఉంది కదా, అది మారినంత వరకు మీకు ఏంటంటే 28 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఒక్కవేళ కానీ మీ సైలెన్సర్ మార్చితే మేబీ మైలేజ్ కొంచెం వేరియబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూ షేప్ మోడల్లో వచ్చింది. బేసిక్గా మీకు పక్కన ఒక చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఎలా అనిపించింది, ఇది జస్ట్ ఫ్లాట్ మోడల్లో ఉంది. ఇది వచ్చేసరికి యూ మోడల్లో ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే ఒక బైకర్ వెళ్తే ఏదైతే ఎయిర్ ఉంటుందో ఈ ఎయిర్ ఎలా పాస్ అవుతుంది అంటే బండి అక్కడ ఎక్కడానికి వచ్చి అలాగా ఆ బాడీ పైనుంచి పాస్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి వీళ్ళు నార్మల్గా మనిషి మీద పాస్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి మోడల్. ఇది ఒకటి యూ షేప్ మోడల్ ఇచ్చారు. సో పిస్టన్స్ ఉంటాయి, 2 సిలిండర్ పిస్టన్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం పికప్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూసారు కదా కవాసాకి నింజా 300లోని ఏబిఎస్ 2 టైర్స్ ఏబిఎస్ ఉంటుంది. అంటే రెండిట్లోని ఏంటంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో టైర్స్ కూడా అంతా ఏంటంటే ఎంఆర్ఎఫ్. ఓకే, సో మీకు అందరికీ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చరికి 70 లీటర్స్. అండ్ బండి లుక్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది కదా బండి కూడా. అసలు నిజంగా ఏంటంటే అంటే చాలామంది యూత్కి ఏంటంటే అట్రాక్ట్ చేసేలాగా ఇది ఉంది. నింజా 300 అయితే ఉంది. అండ్ నాకు కూడా చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు కూడా. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి చెప్పాను 28 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, అండ్ దీని సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు చూడొచ్చు కదా, మొత్తం అంటే చాలా కంఫర్టబుల్గా కూర్చుంటారు. అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఏంటంటే అంటే టచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇద్దరికి కంఫర్టబుల్ సీటింగ్ అంతా ఉంటుంది. సో ఇక్కడంతా మొత్తం అంతా ఈ ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది మొత్తం. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి ఏంటంటే 190+ అనమాట. సో 190+కి దీని టాప్ స్పీడ్ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే డిస్క్ బ్రేక్స్ ఎలాగో ఉంటాయి మీ అందరికీ తెలిసింది. సో ఇది మొత్తం బైక్ ఇలా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని హెడ్ లైట్స్ కూడా చూడండి. హెడ్ లైట్స్ కూడా ఏంటంటే డిజైన్ అయితే చాలా మారింది. ఒక యానిమల్ ఒక పులి చూసినట్టు ఏంటంటే హెడ్ లైట్ బాగుంది. అండ్ లైటింగ్ కూడా ఏంటంటే హై బీమ్ లైట్స్ ఉంటాయి, అలాగే లో బీమ్ లైట్స్ కూడా ఉంటాయి. హై బీమ్ లైట్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువగా మీకు ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్ అబౌట్ నింజా 300. ఇప్పుడైతే నేను మీకు రైడ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది బైక్. ఓకే, అలాగే దీని పైన కూడా ఏంటంటే 2 సైడ్ మిర్రర్స్ ఇచ్చారు. పెట్రోల్ ఇదేంటి పెట్రోల్ అనమాట. ఇది పెట్రోల్ ట్యాంక్. ఓకే, సో ఇది కవాసాకి 2025 మోడల్లో ఇంకో మోడల్ ఏంటంటే నింజా 500 అనమాట. అంటే 500cc మోడల్. సో ఈ 500cc మోడల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి వచ్చేసరికి ఏంటంటే దీనికి ఎయిర్ స్పేస్ అది ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో నార్మల్గా ఫ్లాట్గా ఇచ్చాడు. ఓకే, సో నింజా 300కి నింజా 500కి తేడా ఏంటంటే ఇదే అనమాట. సో టైర్స్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, అంటే ఏబిఎస్ ఉంటాయి అనమాట, యాంటీ బ్రేక్ సిస్టమ్. మీరు చూడొచ్చు నింజా 500ది. ఓకే, ఏబిఎస్ అంతా ఉంటుంది అనమాట ఇందులో. సో బేసిక్గా నింజా 300కి 500కి ఏంటంటే నింజా 300కి ఓడోమీటర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే నార్మల్ మామూలు డిస్ప్లే ఉంటుంది అనమాట. మామూలుగా డిస్ప్లేగా మీకు ఇదంతా ఉంటుంది. స్పీడోమీటర్ అంతా డిస్ప్లేగా ఉంటుంది అనమాట మొత్తం అంతా. ఓకేనా, మీరు చూడొచ్చు ఇక్కడ అంతా ఎలాగ ఉందనేది. ఓకేనా, సో నింజా 300కి డిస్ప్లే ఉండదు. అండ్ దీని సీటింగ్ కెపాసిటీ కూడా చూడండి ఎలా ఉందో సీటింగ్ కెపాసిటీ. ఓకే, సో దీని మైలేజ్ వచ్చేసరికి ఏంటంటే 20 to 22 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. 20 కిలోమీటర్స్ 22. అండ్ దీని పెట్రోల్ ట్యాంక్ స్పేస్ వచ్చేసరికి ఎంత అంటే అరౌండ్ 40 లీటర్స్ వస్తుంది అనమాట. ఓకే,
సో ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే ఏబిఎస్ సిస్టమ్స్ ఉంటాయి, యాంటీ బ్రేక్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో బండి కూడా ఏంటంటే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసరికి అరౌండ్ 6 lakhs అనమాట. 6 lakhs దాకా ఈ బండి ఉంటుంది. ఓకేనా. సో ప్రైసింగ్ వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా 5 lakhs 6 lakhs కాదు, 6,91,000 ఉంటుంది. సో బండి కూడా మీరు చూడండి, లుక్ అంతా చాలా బాగుంది, లుక్ కూడా. ఓకేనా. సో లుక్ పరంగా చూసి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇన్సైడ్ స్పేస్ లోపల ఎలా ఉందో, స్ప్రింగ్స్ కూడా లోపలనే ఉన్నాయన్నమాట, లైక్ ఇదే. సో ఇదంతా ఎంఆర్ఎఫ్ టైర్స్, మీ అందరికీ తెలిసిందే. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ కవాసకి 500cc. ఓకే. ఇది కవాసకి 500 మోడల్ అనమాట. ఓకే. కవాసకిలో మరొక మోడల్ చూపిస్తాను. ఆ కవాసకి మోడల్ ఇంకోటి ఏంటంటే కవాసకి నింజా 650 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నింజా 650. దీని స్పెషాలిటీ అయితే మాత్రం చాలానే ఉంది, చాలానే చెప్పచ్చు ఈ స్పెషాలిటీ గురించి మాట్లాడాలంటే. సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీని పెట్రోల్ ట్యాంక్ స్పేస్ 70 లీటర్స్ అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి మినిమం 20 కిలోమీటర్స్ నుంచి 22 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అంటే ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్షం వచ్చినప్పుడు అంటే వాటరీ రోడ్స్లో కానీ తర్వాత మట్టిలో కానీ వెళ్తే మాత్రం మీకు పడిపోకుండా ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ ఇసుకలో కూడా వెళ్ళిపోతుంది, అలాగే వాటర్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అంత బాగుంటుంది. దీని యొక్క ఫ్రంట్ వ్యూ స్పేస్ ఇలా ఉంటుంది. అండ్ ఈ నింజా 650లో ఏంటంటే ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అనమాట. డ్యూయల్గా ఉంటుంది మొత్తం అంతా, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ మీరు చూస్తున్నారు కదా. ఓకే. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది మొత్తం బండి. ఓకే. ఇలా మొత్తం చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్లడ్ లైట్స్ కూడా చాలా లైట్స్ కూడా లైటింగ్ కూడా బాగుంది అనమాట. సో ఇది నింజా 650 మోడల్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఇంజిన్ హీట్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంజిన్ హీట్ అనేది 80% దాటితే మాత్రం ఇంజిన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. ఓకే. సో ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో మీకు ఏంటంటే ఇంజిన్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది ఎంత హీట్ ఉందని చెప్పి. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే స్పీడ్ లాక్ కూడా ఉంది దీంట్లో స్పీడ్ లాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ స్పీడ్ లాక్ చేసినా స్పీడ్ లాక్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ మాత్రం సింగిల్ డ్యూయల్ వస్తుంది. అండ్ టైర్స్ కూడా చూసారు కదా టైర్స్ ఎలా ఉన్నాయో. సో అంతా చాలా చాలా బాగుంది. ఓకే. అండ్ దీని స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ 230 కిలోమీటర్స్ దాకా వస్తుంది. దీని స్పీడ్ 230 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో చూసారు కదా సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది, సీటింగ్ కెపాసిటీ కూడా అంతా బాగుంది. ఓకే. అండ్ ఇందులో 2 పిస్టన్స్ వస్తాయి, అంటే 2 సిలిండర్స్ వస్తాయి, ఇన్సైడ్ 2 సిలిండర్స్ వస్తాయి అనమాట. సో పికప్ కూడా చాలా బాగుంటుంది, టార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కవాసకి 650 మోడల్ అనమాట. ఓకే. ఈ నింజా 650 మోడల్ కాస్ట్ వచ్చేసరికి 8,97,000 అనమాట. అంటే అరౌండ్ 9 lakhs అనుకోండి. అండ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. సో ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ నింజా 650 మోడల్. ఫ్రెండ్స్ కవాసకి 2025 మోడల్లో మరొక మోడల్ చూస్తున్నారు. అదేంటంటే కవాసకి 900 అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది కవాసకి 900. అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది అరౌండ్ 230 కిలోమీటర్స్ దాకా స్పీడ్ ఉంటుంది, టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే 650cc ఉన్నట్టే కవాసకి 900లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటంటే డబల్ డ్యూయల్ ఏబిఎస్ అనమాట. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ ఏబిఎస్ వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే 4 సిలిండర్స్ ఉంటాయి అనమాట. అంటే 4 పిస్టన్స్ ఉంటాయి, ఇన్లైన్ 4 పిస్టన్స్ ఉంటాయి అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ 4 పిస్టన్స్ మొత్తం అంతా ఏంటంటే ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ కూడా అంతా ఏంటంటే మీకు ఫుల్ లుక్ కూడా చాలా చాలా బాగుంది, లుక్ కూడా మీరు చూడొచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి 18 to 20 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 17 లీటర్స్ అయితే ఉంది. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ మొత్తం పవర్ మోడ్ ఇండికేటర్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంజిన్ హీట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజిన్ హీట్ కూడా ఏంటంటే ఇందులో చూపిస్తుంది. అండ్ ఇది ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది బేసిక్గా ఇది ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ మీకు ముందుగా చెప్పినట్టు దీంట్లోనే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుందని చెప్పాను కదా. ట్రాక్షన్ కంట్రోల్ అంటే మీరు వర్షంలో కానీ లేకపోతే ఇసుకలో వెళ్తే మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే మీకు లోపల ఏంటంటే ఆ యొక్క అంటే ఇది కెపాసిటీ కూడా ఉంటుంది అనమాట. మొత్తం ఆ బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. ఫుల్ బ్యాలెన్సింగ్ అనేది బైక్ అనేది చేసుకుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 11,61,000 అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 200 or 220 దాకా ఉంటుంది అనమాట. ఓకే.
ఇది నింజా 1100 SX అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఇది సూపర్ మోడల్ అనమాట. అసలు కాస్ట్ కూడా అరౌండ్ 18 lakhs దాకా ఉంటుంది ఈ మోడల్. సో ఇది కంప్లీట్లీ స్పోర్ట్స్ టైప్ మోడల్ వస్తుంది. సూపర్ బైక్స్ అనమాట ఇవన్నీ, ఓకేనా. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి అరౌండ్ 11 to 10. సో మనం కవాసకి షోరూమ్కి ఎంటర్ అవగానే ఇక్కడ ఫస్ట్ హిస్టరీ ఆఫ్ కవాసకి అనమాట. అంటే కవాసకి గురించి హిస్టరీ మొత్తం అంతా ఉంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఏ బళ్ళు ఏ లాంచ్ అయినాయి. సో ఇది అంతా ఇదనమాట. 1952 నుంచి 1955 అంతా ఏంటంటే దాని యొక్క మోటార్స్ కానీ, తర్వాత చూసారు కదా బళ్ళు ఎలా ఉన్నాయో కవాసకి బళ్ళు. అంటే అప్పట్లో 1969, 1978 ఆ మోడల్లో అనమాట. ఇదేమో వచ్చేసరికి 1988 నుంచి మనకి 1983 ఇవన్నీ ఇలాగ వచ్చినాయి. సో ఇటు వచ్చేసరికి మనకు 2000కి వచ్చేసరికి ఇలాంటి స్పోర్ట్స్ బైక్ లాగా వచ్చిందనమాట. సో మీరు చూడండి. సో ఇదేమో 2016 మోడల్, ఓకే. 2017 నింజా H2, ఓకే. 2021 మోడల్ ఇలా ఉండేది. 2019 మోడల్ అయితే ఇలా ఉండేది అనమాట. ఇది 18 మోడల్, ఓకే. చూసారు కదా 2018 మోడల్ కవాసకి ఎలా ఉందో. ఇది Z900 RS ఇవన్నీ ఉన్నాయి, ఓకే. ఇది 2019 మోడల్ ఇది, ఓకే. సో ఇట్లాగా అనమాట. సో ఇదంతా సర్వీస్ సెంటర్ అనమాట మొత్తం అంతా. అండ్ వర్క్ షాప్ ఎంట్రీ ఇదంతా. ఇక్కడంతా ఫుల్ ఆఫ్ సర్వీసింగ్ ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అంతా మొత్తం పార్ట్స్ ఇవన్నీ, ఓకే. ఇదన్నా స్పేర్ రూమ్ ఇది, ఓకే. అండ్ అది వచ్చేసరికి బైక్ వాష్, ఓకే.